జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలపైన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు నారా లోకేష్ గారు పూరించే శంఖమే శంఖారావం. ఈ శంఖారావంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరొకసారి చైతన్యం చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజల్ని సంసిద్ధులుగా తయారు చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం శంఖారావం. రేపు శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభమవుతున్నటువంటి ఈ శంఖారావం దాదాపు 40 నుంచి 50 రోజుల పాటు 120 నియోజకవర్గాల్లో కార్యకర్తలతో ప్రజలతో మమేకమవుతూ మేనిఫెస్టోల విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ ప్రభుత్వ అవినీతి అరాచకాలు దాడులు దౌర్జన్యాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ ఈ 40-50 రోజుల్లో అందరినీ కూడా కలుసుకోవాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి మనస్ఫూర్తిగా లోకేష్ గారికి అభినందనలు, శుభాభినందనలు వారికి తెలియజేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రా కదలిరా ప్రోగ్రాం కూడా అద్భుతమైనటువంటి సక్సెస్. ఎక్కడ చూసినా లక్షలాది మంది రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. ఎవరిని అడిగినా ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలని కోరుకుంటా ఉన్నారు. మరి ఆ సభలు కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా అభినందనలు. త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన యాత్రలు కూడా సాగబోతూ ఉన్నాయి. ఇవాళ టోటల్ సర్వేలన్నీ కూడా స్పష్టంగా చూపిస్తూ ఉన్నాయి. ఇండియా టుడే సర్వే, అలాగే మొన్న జరిగినటువంటి ఎన్డీటీవీ సర్వే, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ దాదాపు 54% ఓట్లతో ఈ రాష్ట్రం అధికారాన్ని చేపట్టబోతోందని చెప్పి 130 పైన సీట్లు, 140 సీట్ల దగ్గర తెలుగుదేశం గెలవబోతోందని చెప్పి స్పష్టమైనటువంటి విధానాలు రావడం. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏదో చేసుకుని మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ప్రజాధనాన్ని ఉపయోగించి ప్రజాధనంతో సిద్ధు అనే బోర్డులు పెట్టించి 800 కోట్ల రూపాయల ప్రజాధనంతో ఊరూరా సిద్ధం అనే బోర్డులు అండి. ఎందుకు సిద్ధం ముఖ్యమంత్రి గారు? ఇవాళ నీ కెపాసిటీ ఏంటో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మీ ఎమ్మెల్యేలు అటెండెన్సే చెప్తా ఉంది. ఎంతమంది వచ్చారు అక్కడ? 30-40 మంది కూడా ఎమ్మెల్యేలు రానిపోయారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి 30-40 మంది కూడా కోరం కూడా రానటువంటి పరిస్థితిలో ఇవాళ అసెంబ్లీలు జరిగినాయి అంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుంది?